అదే పద్ధతిలో ఇప్పుడు అడుగుతున్నాము. పాపా సాహెబ్ జాగీర్ సార్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి మొహమ్మద్ హనీఫ్ సార్. సార్ దాదాపు ఎంతమంది కార్మికులు ఉంటారు? మేము వర్కర్లు సార్ మీరు కట్టేది 35 మంది సార్. మేము 35 మంది కట్టినది దాదాపు మీరు కట్టేది 36 లక్షలు అయినా సార్. 9 సంవత్సరాలు అయింది సార్, ఇంతవరకు మాకు ఎటువంటి చేయడం లేదు సార్. ఏమనంటే చేస్తామని చెప్పి నేను నాకు మర్యాదగానే ఆయన మాట్లాడే విధానం కూడా బాగాలేదు. 2018 నుంచి ఏం చేస్తున్నారంటే ఆయన మాట్లాడాలి. నేను చూస్తాను కదా అందరు లోపల ఏం జరిగిందో. మన మీద కేసులు పెడతా అంటాడు వచ్చి పెట్టమన్నా పోయి చెప్పు, నీకు చెప్పి పంపించారు కదా, పో పెట్టుకోమని కేసులు. రోజు ఆటో నగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. రోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతా ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టినారు. ఈ రోజు తప్పు చేసినారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఆటోనగర్ సభ్యులండి 2014 నుంచి మా ఆటోనగర్ లో చాలా అక్రమాలు జరిగినాయి. ఆ విషయమై మేము సిఐ గారికి గత సంవత్సరం నుంచి మేము ఫిర్యాదు చేస్తున్నాము. సారు ఫిర్యాదు తీసుకోవడం లేదు. ఈ రోజు కూడా నమస్కారం చేస్తున్నారు. అందుకనే మేము ఈ ధర్నా కూర్చోవాల్సి వచ్చింది. మా దాంట్లో చాలా అక్రమాలు జరిగింది. మేము విత్ ప్రూఫ్లతో సహా చెప్తున్నాం. గతంలో కూడా మీడియా సభ్యుల ముందు అందరి ముందు కూడా తెలియజేశాము, పేపర్లు కూడా చూపించాము. ఇన్నాళ్ళు చూపిస్తున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు. అందుకోసం ఈ రోజు మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కోరుకుంటున్నాము. మాకు సాయం చేస్తున్న భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రెసిడెంట్ వచ్చేసి జాకీర్, పాపా సాహెబ్ జాకీర్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్, సెక్రటరీ జాకీర్ హుస్సేన్, ట్రెజరీ యూసఫ్, ఈ నలుగురు కలిసి చాలా మోసాలు చేశారు. స్థలాలు కూడా వర్కర్కి రావాల్సిన స్థలాలు వాళ్ళు కబ్జాలు చేసుకుని ఉన్నారు. ఏమన్నా కనీసం 18 ఏళ్ల నుంచి లెక్కలు లేవు, అకౌంట్ లేదు, అడిగితే బెదిరింపులు చేస్తున్నారు. మేము అడిగేది న్యాయం చేయమన్నాం, మాకు లెక్కలు చూపించి చేయమని చెప్తున్నాం. అది తప్పు కాదు కదా. ఒక సంస్థకి ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్ జరపాలి. ఈ రోజు వరకు ఎలక్షన్ జరపకుండా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. న్యాయం చేయమని మాకు లెక్కలు చూపించి అందరినీ న్యాయం చేయమని చెప్తున్నాం. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకున్నారు, వడ్డీలు కట్టుకుంటున్నారు. కనీసం వాళ్ళకు కూడా ఇవ్వకపోతే ఎట్లా?
ఇది ఆ సంస్థ ఆటనగర్ వర్కర్ల కోసం పెట్టింది. దానికి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. కేవలం ఎఫ్ఐఆర్ చేయమన్నా కూడా చేయకపోతే ఇంకేం బతుకుతాం మనం? పేద వర్కర్లు ఎట్లా బతుకుతారు? గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, ఎవిడెన్స్లు ఇచ్చాము, అయినా కూడా తీసుకోకపోతే ఎట్లా? దయచేసి మాకు న్యాయం చేయాలని సిఐ గారిని కూడా కోరుకుంటున్నాం.